Welcome to Commerce Guide. Today we discuss about the instruments of monetary policy. In this video we discuss direct instruments of monetary policy: cash reserve ratio, statutory liquidity ratio, refinancing facility. These three are the direct instruments of monetary policy. By using these instruments, monetary policy will control the inflation and deflation in the economy. First of monetary policy, first we discuss about refinancing facility. All of you know RBI prints the money, అండ్ అలా ప్రింట్ చేసిన మనీని ఆర్బీఐ అనేది బ్యాంక్కి ఫైనాన్స్కి ఇస్తుంది అనమాట. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి, అగైన్ వాటిని ఫైనాన్స్ పబ్లిక్కి ఇస్తాయి అనమాట. ఎకానమీలోకి. దీన్ని రీఫైనాన్సింగ్ ఫెసిలిటీ అంటారు. ఆర్బీఐ ఏదైతే మనీని ప్రింట్ చేస్తుందో ఆ మనీని బ్యాంక్ ఫైనాన్స్ ఇస్తే బ్యాంక్స్ ఆ మనీని రీఫైనాన్స్ చేస్తాయి పబ్లిక్లోకి. దీన్నే రీఫైనాన్సింగ్ ఫెసిలిటీ అంటారు. ఈ రీఫైనాన్సింగ్ ఫెసిలిటీని ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఏంటో చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో? ద షేర్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ దట్ బ్యాంక్ మస్ట్ మెయింటైన్ విత్ ఆర్బీఐ కాల్డ్ సిఆర్ఆర్. దీని ప్రకారం ఏంటంటే, ద షేర్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ లయబిలిటీ, ఎంతైతే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ ఉంటుందో దాంట్లో కొద్ది షేర్ అనేది ఆర్బీఐ బ్యాంక్స్ ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. ఈ షేర్ అనేది ప్రజెంట్ 3% ఉంది. ప్రజెంట్ ఇట్ ఈస్ 3%. ఈ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ అంటే ఏంటంటే, నార్మల్గా బ్యాంక్స్కి అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ ఏంటంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మనం బ్యాంక్ ఎవరికైతే లోన్స్ అడ్వాన్స్ ఇస్తుందో అవి బ్యాంక్కి అసెట్స్ అవుతాయి. లయబిలిటీస్ ఏమవుతాయంటే, మన పబ్లిక్ డిపాజిట్ చేసే మనీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, వీటన్నిటిని బ్యాంక్ యొక్క లయబిలిటీస్ అంటారు. ఇలా ఈ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే, డిమాండ్ ద్వారా వచ్చే వాటిని డిమాండ్ లయబిలిటీస్, టైం ద్వారా వచ్చే లయబిలిటీస్ని టైమ్ లయబిలిటీస్. డిమాండ్ లయబిలిటీస్ ఏంటి అంటే, కరెంట్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఈ డిపాజిట్స్ని డిమాండ్ లయబిలిటీస్ అంటారు బ్యాంక్కి. అలాగే టైమ్ లయబిలిటీస్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఈ రెండింటి ద్వారా వచ్చే వాటిని లయబిలిటీస్ని బ్యాంక్ టైమ్ లయబిలిటీస్ అంటారు. ఈ రెండింటి యొక్క నెట్ వాల్యూ అంటే, సపోజ్ ఈరోజు నాకు ఒక బ్యాంకులోకి 100 రూపీస్ డిమాండ్ డిపాజిట్లు వచ్చాయి బ్యాంకులోకి. ఆ బ్యాంక్ ఏం చేసింది, ఒక 50 రూపీస్ రిటర్న్ చేసింది. 50 రూపీస్ లోన్స్ ఇచ్చింది. లోన్స్ రూపంలో అవి వచ్చేసాయి. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఆ రోజు క్లోజింగ్కి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది బ్యాంకులో అంటే 50 రూపీస్. దీన్ని నెట్ డిమాండ్ లయబిలిటీ అంటారు. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఎంతైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ రోజుకి దాన్ని నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటారు. ఈ 50 రూపీస్లో ద షేర్ ఎంతైతే 3% అనమాట. ప్రజెంట్ 3% ఉంది. ఆ 3%ని బ్యాంక్స్ అనేది కంపల్సరీగా ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. దీన్నే సిఆర్ఆర్ అంటారు. ద షేర్ ఆఫ్ బ్యాంక్స్ సిఆర్ఆర్ని ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేస్తాయి. ఎంత అంటే ద షేర్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ డిపాజిట్ ఇన్ డైలీ బేసిస్. ప్రతిరోజు చేయాలన్నమాట దీన్ని. ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇన్ఫ్లేషన్ని, డిఫ్లేషన్ని మెయింటైన్ చేస్తుంది స్టెబిలైజ్గా. ఈ సపోజ్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్లో ఉందనుకోండి, సిఆర్ఆర్ని రైజ్ చేస్తే మన బ్యాంక్స్ దగ్గర అమౌంట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ తగ్గుతుంది, మనీ సప్లై తగ్గుతుంది. దానివల్ల మనీ సప్లై అనేది కంట్రోల్లోకి వస్తుంది, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఒకవేళ డిఫ్లేషన్ సిచ్యువేషన్ ఉండింది అనుకోండి, ఈ సిఆర్ఆర్ని పెంచుతుంది అనమాట. సిఆర్ఆర్ని పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. సిఆర్ఆర్ని డిక్రీజ్ చేయడం వల్ల డిఫ్లేషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎన్డిటిఎల్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో. సేమ్ స్టాచ్యుటరీ లిక్విడ్ రేషియో కూడా ఈ అమౌంట్ అనేది ద షేర్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ దట్ బ్యాంక్స్ మస్ట్ మెయింటైన్ ఇన్ క్యాష్, గోల్డ్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాల్డ్
ఎస్ఎల్ఆర్. ఇప్పుడు సీఆర్ఆర్ మాదిరిగా ఎస్ఎల్ఆర్ కూడా మెయింటైన్ చేయాల్సనమాట ప్రతి బ్యాంక్ అనేది. దీన్ని కూడా డైలీ బేసిస్‌లోనే. ఇది ఎలా మెయింటైన్ చేయాలంటే బ్యాంక్స్ యొక్క తన డైలీ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ ఎంతైతే ఉంటుందో క్లోజింగ్, దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందంటే 18.5 ఉంది అది. 18.5% అనేది ప్రెజెంట్ ఉంది. ఈ 18.5%ని ఎంతైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో ఆ రోజుకి బ్యాంక్స్ కంపల్సరీగా వాటిని క్యాషుల్లో కానీ, గోల్డ్ రూపంలో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో కానీ మెయింటైన్ చేయాలనమాట ఈ ఎస్ఎల్ఆర్ అనేది. వీటిని ఈ 18.5% మనీ అనేదాన్ని లోన్స్‌కి ఇవ్వడానికి వీల్లేదు. ఈ అమౌంట్ అనేది కంపల్సరీగా బ్యాంక్స్ అనేది వాటి దగ్గరే పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ రూపంలో అంటే క్యాష్‌లో పెట్టుకోవచ్చు, గోల్డ్ రూపంలో పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కానీ పెట్టుకోవచ్చు. ఇది ఏ దాని ప్రకారం అంటే యాజ్ పర్ సెక్షన్ 24 ఆఫ్ బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఈ ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంక్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్. ఈ ఎస్ఎల్ఆర్ సపోజ్ ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు ఎస్ఎల్ఆర్ అనేది పెంచుతుందనమాట. ఎస్ఎల్ఆర్ పెంచడం వల్ల ఏమవుతుంది, మనీ సప్లై అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది. ఈ డిఫ్లేషన్ ఏం చేస్తుందంటే ఈ ఎస్ఎల్ఆర్ అనేది తగ్గించడం వల్ల మనీ సప్లై అనేది పెరుగుతుంది. బ్యాంక్స్ దగ్గర మనీ అనేది మిగులుతుంది. ఆ మనీని పబ్లిక్ లోన్స్ రూపంలో అనేది పెంచుతుంది. దీనివల్ల మనీ సప్లై పెరుగుతుంది. దానివల్ల డిఫ్లేషన్ అనేది తగ్గిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్‌లో ఏం చేస్తారు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్‌ని పెంచుతారు. అది సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్‌ని తగ్గించినప్పుడు డిఫ్లేషన్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. అది ఎందుకంటే డిఫ్లేషన్ సిచ్యువేషన్ అంటే మనీ సప్లై లేదు. ఎప్పుడైతే మనం సిఆర్ఆర్‌ని, ఎస్ఎల్ఆర్‌ని తగ్గిస్తామో బ్యాంక్స్ దగ్గర మనీ అనేది మిగులుతుంది. ఈ మనీ అంటే లోనింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది బ్యాంక్స్‌కి. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆ మనీని పబ్లిక్‌కి సప్లై చేస్తాయన్నమాట లోన్స్ రూపంలో. ఈ విధంగా డిఫ్లేషన్‌ని కంట్రోల్ చేస్తారు. దీస్ ఆర్ ద డైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ. ఈ విధంగా ఆర్‌బీఐ, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ రీఫైనాన్సింగ్ ఫెసిలిటీని ఉపయోగించి మనీ సప్లైని తగ్గిస్తుంది, మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఇండైరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీ చెప్తాం.